సంగారెడ్డి పట్టణంలోని 34వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి రిజ్వానా బేగం అడ్డూను గెలిపించాలని కోరుతూ భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అడ్డు నేను ఇందిరా కాలనీ వాసిని 34వ వార్డు. మన అందరికీ తెలుసు, జగ్గారెడ్డి సాబు 300 కోట్లు 38 వార్డులకు సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి రిలీజ్ చేసిరు. అందులో మన వార్డు 34వ వార్డుకి 8 కోట్లు కేటాయించడం జరిగింది. ఇప్పుడు మన వార్డులో అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి. 8 కోట్లు అంటే ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి జరుగుతాయి. ప్రియతమైన నాయకుడు జగ్గారెడ్డి సాబు పైసలు శాంక్షన్ చేసి మన ప్రతి వార్డులో 8 కోట్లు, ప్రతి వార్డులో ఒక్కొక్క వార్డుకి 8 కోట్లు ఇస్తారు. మన వార్డు చాలా డెవలప్ అవుతుంది. మీరందరూ కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మా యొక్క మనవి. చేయి గుర్తుకే. నేను 34 వార్డు లడ్డు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చిండు జగ్గారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. నిర్మల మేడం గారికి కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీని బాగా అభివృద్ధిగా మేము వార్డు నుంచి అందరి గురించి కూడా మేము కాంగ్రెస్ని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ చాలా బాగా చేసింది. కాంగ్రెస్ జగ్గారెడ్డి సార్ చాలా హెల్ప్ చేసిరు. కాబట్టి మనం కూడా మంచిగా కాలనీ 34 వార్డుని మంచిగా అభివృద్ధి చేయించుకుందాము. మనం కాంగ్రెస్ పార్టీ నుంచి, మన చేకూర్తి నుంచి, మన 34 వార్డు నుంచి అందరం మెజార్టీతో గెలిపించుకుందాము. అందరికీ దయచేసి చెప్తున్నాను, చేకూర్తికి ఓటేయాలి. మనం 34 వార్డుని డెవలప్ చేయించుకుందాం. మనకు వాటర్ లేవు, రోడ్లు లేవు, చాలా ప్రాబ్లం ఉన్నాయి. కాబట్టి మనం చేకూర్తికి ఖచ్చితంగా దయచేసి అమ్మలక్కలారా అందరికీ దయచేసి పేరున అందరికీ చేకూర్తికి ఓటేయాలని కోరుచున్నాను.